హాయ్ ఫ్రెండ్స్, మనం ఉప్మా పెసరట్టు ఎలా చేసుకుందాం చూద్దాం. ముందుగా గిన్నె పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దానిలో కొద్దిగా తాలింపు కరివేపాకు వేసుకుని, తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకుని, ఉల్లిపాయలు కూడా బాగా వేగాక బాగా వేగనివ్వాలి. బాగా వేగిన దాకా కలుపుకొని బాగా ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత తాలింపు కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయ్యిద్ది. తర్వాత దానిలో కొద్దిగా క్యారెట్ వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చక్కగా రంగు మారింది. అదే గిన్నెలో టమాటాలు వేసుకుని బాగా వేగనివ్వాలి. టమాటాలు కూడా బాగా వేగేదాకా మూత పెట్టుకుని, వేగిన తర్వాత ఆయిల్ కొద్దిగా పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత దానిలోకి వాటర్ సరిపడినంత వాటర్ పోసుకుని, దానిలో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం వేసిన వాటర్లో ఉప్మా వేసుకుని బాగా ఉప్మా అయ్యేదాకా చూసుకోవాలి. తర్వాత పెసరట్ల కోసం రుబ్బి పెట్టుకున్న పిండిని బాగా కలుపుకొని పెనం పెట్టుకొని పెనం మీద పెసరట్టు వేసుకోవాలి. పెసరట్టు పెద్దగా వేసుకున్న తర్వాత దాని మీద ఉల్లిపాయలు వేసుకుని కొద్దిసేపు అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దాని మీద ఉల్లిపాయలు ఆయిల్ బాగా వేగుతాయి అన్నమాట. వేగిన తర్వాత మనం రెడీ చేసుకుని పెట్టుకున్న ఉప్మా పెసరట్టు మీద మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసుకుని దాని మీద కొద్దిగా జీలకర్ర చల్లుకోవాలి ఫ్రెండ్స్. అంతే, పెసరట్టు రెడీ అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుని తినేయడమే. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది ఈరోజు మాత్రం పెసరట్టు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా